అటువంటి దాడి చేయటం హేయమైన చర్య, ఆ దాడి వెనకాల ఎవరైనా కూడా కఠినంగా శిక్షిస్తాం అని చెప్పడం ఓకే, అంతవరకు ఓకే. దాడి వెనుక కక్ష ఉంది, కక్షపూరితమైన చర్యలు ఉన్నాయి అంటే కక్ష ఎవరికి? నేను అడుగుతున్న కక్ష ఎవరికి? అపోజిషన్ పార్టీకే? అంటే ఇతను డిప్యూటీ స్పీకర్ అనేసి అపోజిషన్ వాళ్ళకి గిట్టక వైసీపీ వాళ్ళు అటాక్ చేశారా? లేదు, అది శ్రీరామనవమి, హిందువుల పండుగ. హిందువుల పండుగకు ఒక డిప్యూటీ స్పీకర్ వచ్చారు, మా ఉండి నియోజకవర్గంలో చర్చలు కూలగొడుతున్నాడు, కానీ హిందువుల పండుగ వస్తున్నాడు అనేసి గిట్టినటువంటి క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వాళ్ళు అటాక్ చేశారా? ఇక్కడ క్లారిటీ లేని కన్ఫ్యూజన్లో పడేసి మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామని, ప్రజలను ఎటువైపు నడిపిద్దామని? కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, మీ ప్రవర్తనా శైలి మారాలి. ఇదే విధానం కంటిన్యూ అయితే మీరు ఇప్పుడు విర్రవీగుతున్నట్టుగా వచ్చే 10 ఏళ్ళు మాదే, 15 ఏళ్ళు మాదే, మేమే అధికారంలో కోసం వైసీపీకి లేదు అంటున్నారు కదా, అంత సీన్ లేదు సార్. గత 2019 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా ప్రగల్భాలు పలికారు. ఏంటంటే వచ్చే 25 ఏళ్ళు, 25 ఏళ్ళు మేమే వస్తాము, మేము జనాలకు మంచి చేస్తాము, వాస్తవానికైనా మంచి చేసినా, వాస్తవానికైనా మేలు చేసినా, మీకంటే ఎక్కువ పథకాలు, మీకంటే ఎక్కువ సౌకర్యాలు ప్రజలకు అందించినప్పటికీ కూడా చిత్తుగా ఓడించే 11 సీట్లకు పరిమితం చేశారు సార్ ప్రజలు. మరి మీరు చేస్తున్న దారుణాలు చూస్తుంటే, మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తన విధానం చూస్తుంటే, మరి ప్రజలు మిమ్మల్ని యాడికి తొక్కుతారో, ఎక్కడికి తొక్కుతారో ఆలోచించండి.